అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోల్లో ఏమిద్దాం ఏంటన్నప్పుడు నాకు పుతిన్దే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. రాహుల్కి సంబంధించి నిన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు ఆయన విందుకు పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు ఏంటి అంటూ రాహుల్ రిమైనింగ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సింపుల్గా అడుగుతారు, రాహుల్ ఎందుకు పిలవాలి? లీడర్ ఆఫ్ అపోజిషన్ అయితే పిలవాలా? ఒక వేరే దేశం నుంచి వచ్చిన అధ్యక్షుడితో రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేసినప్పుడు జనరల్గా లీడర్ ఆఫ్ అపోజిషన్ పిలుస్తారు. అట్ ది సేమ్ టైం ఎవరిని పిలవాలో ఏంటో అన్నది వాళ్ళ చాయిస్, ఎవరిని కలవాలో లేదన్నది ఆ వచ్చిన అతని చాయిస్. అంటే పుతిన్ ఇష్టం. అక్కడ ఎవరెవరు వస్తున్నారు చెక్ చేసుకుని వీలైతే ఓకే. వచ్చిన అతని యొక్క ఇష్టం లేకుండా మన ఎవరున్న పట్టుకెళ్ళిపోయి ఆడ విందులో కూర్చోబెడితే ఆయనతో పాటు వీటితో కలిసి కూర్చోవాలి విందు చేయడానికి అని చెప్పేసి అనుకుంటే, నేను రాహుల్ తక్కువ చేయట్లా, మామూలుగా అంటున్నా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరిని పిలవడానికి పిలిచారు, శశిథరూర్ని పిలిచారు. శశిథరూర్ గతంలో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. దెన్ రష్యా వాళ్ళతో మన సత్సంబంధాలు ఉన్నాయి. మొన్నటిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశం నుంచి కొంతమంది ఎంపీల బృందాన్ని వివిధ దేశాలకు పంపి ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి ముందు పాకిస్తాన్ చేసి మొత్తం చెప్పించారు. అందులో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నాడు, కాంగ్రెస్ శశిథరూర్ ఉన్నాడు, తమిళనాడులో డిఎంకే బట్టి కనిములు ఉంది, అంతా ఉన్నారు. కనీసం రాహుల్ గాంధీ హలో నాకు వచ్చు 4-5 భాషలు, నేను మాట్లాడతా, నాకు కూడా దేశం అంటే ప్రేమ ఉంది, నన్ను కూడా పంపండి అని అడగల. మరలా ఇదే రాహుల్ గాంధీ వియత్నాం, బర్మా, మలేషియాలలో ఏం చేస్తుంటో మీకు తెలియాలి. కంబోడియా ఐ థింక్ సో, అది కూడా నాట్ కంబోడియా అండి, కొలంబియా. ఆయన గతంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అన్నది చెక్ చేశాడా? గతంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేశారు ఈయన చెక్ చేశాడా అంటున్నారు. విదేశాలకు వెళ్ళిపోయి భారతదేశం ప్రజాస్వామ్యం లేదు, కూనీ అయిపోయింది అంటాడు. భారతదేశం సంబంధించేసి డెడ్ అని ట్రంప్ అంటే అది కరెక్ట్ అంటాడు. మన దేశం మీద పాకిస్తాన్ ఘోరాతుఘోరంగా టెర్రరిస్ట్ దాడులు చేస్తే మన ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ చేస్తే అందులో మనం పాకిస్తాన్ కూల్చేసారా అని చెప్పేసి మనం మాట్లాడుతుంటే, ట్రంప్ వచ్చేసి లేదు ఇండియా కూడా కూల్చేసింది పాకిస్తాన్ అంటే దాన్ని హైలైట్ చేస్తాడు. ఈలోపు చైనా యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే వాడి పాకిస్తాన్ గెలిచిందని వాళ్ళు అనుకుంటున్నారో అది నిజం అంటాడు. మన డిఫెన్స్ సిస్టమ్ తక్కువ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రాహుల్ గాంధీ అనబడే వ్యక్తిని ఏదో పేరుకే లీడర్ ఆఫ్ పొజిషన్ అనుకుందాం, కానీ నిజంగా ఒక భారతదేశంలో ఒక ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత ఆయనకుందా? అర్హత ఆయన చేశాడా? మీరే చెప్పండి. ఏ కాడికి బురద చల్లటం, సైలెంట్ అయిపోవడం, అదంటే మీరే కడుక్కున్నట్టు. మొన్న ఓట్ల చోరీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి. ఈ ప్రూఫ్లు తీసుకురా బాబు మాట్లాడుకుందాం అంటే మళ్ళీ తేడు. అటువంటి అతనితో రష్యా లాంటి శక్తివంతమైన దేశం నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు కలవాలా? అండ్ పుతిన్కి జార్జ్ సోరోస్ కష్టపడదు. ఈ జార్జ్ సోరోస్ ఎవరో మీకు తెలుసు కదా, అమెరికాలో ఉంటాడు, భయంకరమైనటువంటి విషం జమ్ముతూ ఉంటాడు ఆయా దేశాల మీద. ఒక్క దేశంలో ఒక టీం ఉంటుంది దానికి. మన ఇండియాలో రాహుల్ గాంధీ ఆయన టీం అని అనుకోవచ్చు. ఎందుకు? ఆ జార్జ్ సోరోస్ పడిన కుట్రలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది ఎవరురా అంటే మీకు తెలుసు. ఈ జార్జ్ సోరోస్ రాహుల్ గాంధీ కొన్న లింక్ ఏంటి, జార్జ్ సోరోస్ వివిధ దేశాలు ఏం చేస్తాడేంటి, ఇవన్నీ పుతిన్కి తెలియదా? అండ్ మొన్న బంగ్లాదేశ్లో అమెరికాకు సంబంధించేసి ఎక్స్-సిఐఏ ఏజెంట్ ఒకటి చచ్చాడు. వాడిని చంపింది ఎవరంటే పుతిన్, వాళ్ళ టీం, రష్యా గూఢచర సంస్థ వాళ్ళు చంపారు. ఆతో పాకిస్తాన్ ఐఎస్ఐ ఒకటి చచ్చాడు. అలా రీసెంట్ టైమ్స్లో బంగ్లాదేశ్లో ఊహించిన విధంగా ఎవరెవరో చస్తున్నారు. ఎవర్రా వీళ్ళంతా అన్నప్పుడు మోడీకి కూడా థ్రెట్ ఉంది వాళ్ళ వల్ల, పుతిన్కి థ్రెట్ ఉంది వాళ్ళ వల్ల. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇండియాని రష్యాని మంచి చిచ్చబెడతానికి ట్రై చేస్తున్న వాళ్ళు. అండ్ పుతిన్కి మోడీకి సంబంధించి ఏదైనా నష్టం చేకూడదని చూస్తున్న వాళ్ళు. ఈరోజు చైనా సైతం మనకి శత్రుదేశం అన్నట్టుగా అంటూ ఉంటారు కదా మన కొంతమంది, లైక్ వాళ్ళు సైతం పుతిన్ మోడీ యొక్క కలయికని ద బెస్ట్ వేలో చెప్పారు వాళ్ళు. అమెరికా అండ్ ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతున్నాయో అవి ఎక్కడైనా కుదురుగా ఉండాలి, మీరు ఆడింది ఆట కాదు, రష్యా మీ ఒంటరిగా లేదు, భారత్ ఏమి ఒంటరిగా లేదు, అంత కలిసిమెలిసి అడుగులేస్తారని చెప్పేసి అంటుంది. సో ఇంత చేస్తున్న మూమెంట్ కూడా రాహుల్ గాంధీని ఎందుకు పిలవలేదు విందుకి అన్నప్పుడు ఇదే చెప్తున్నా కదా. అతను వేరే దేశాలు వెళ్ళి దేశం గురించి ఏం మాట్లాడాడు, మోడీ గురించి ఏం మాట్లాడాడు, అటువంటి అతనితో ఎవరైనా కలవాలని అనుకుంటారా? మీరే చెప్పండి.
నేను గతంలో చాలాసార్లు ఇదే చెప్పాను. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిజంగా అసలు ఎందుకు భరిస్తుందో తెలియట్లేదు. రాహుల్ గాంధీని వదిలితేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడింది. మేబీ ఇన్ ఫ్యూచర్ అధికారం కూడా రావచ్చు, నేను కాదన్నాను. బట్ రాహుల్ గాంధీని కనుక పట్టుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నిజమైన మేధావులు కూడా దక్కాల్సిన గౌరవం దక్కడు. బట్ శశి థరూర్కి ఎందుకు దక్కిందన్నప్పుడు శశి థరూర్ గతంలో విదేశాంగ శాఖలో పనిచేస్తున్నాడు అండ్ అద్భుతమైన మాటకారి, అన్నింటి మించి ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆహ్వానించారు. ఓవరాల్గా అన్నప్పుడు మొన్న చైనాలో ఐ థింక్ షాంఘై ఎక్కడ సదస్సు ఆర్ఎస్ అని చెప్పేసి మన పుతిన్ యొక్క కారు శత్రు దుర్భేజమైనటువంటి కారు. అది ఓ రకంగా కదిలే నదిలే కోటలాగా అనుకోవచ్చు. 10 నిమిషాలు ఆగి మరి మోడీని ఆ కారులో ఎక్కించుకొని వెళ్ళున్నాడు మన చైనాలో. ఎందుకు? మోదీని చంపాలని కుట్రబన్నారంట చైనాలో, అదొక టాక్ ఉంది. అదేం కాదే, పర్సనల్ విషయం చాలా డిస్కస్ చేస్తామేమని చెప్పేసి పుతిన్ అన్నారు. ఎందుకు? హోటల్లో కలిసినా మిగతా ఎక్కడ కలిసినా చెవులుంటే కదా గోడలు కూడా లైక్ అలా. సో ఇలా చెప్పుకుంటూ పోతే సింపుల్గా అడుగుతున్నది ఈరోజు రాహుల్ గాంధీ ఏ రోజైనా నిజంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా బిహేవ్ చేశాడు. దేశానికి సంబంధించినటువంటి విషయాలని ఆయన ఎక్కడెక్కడో ప్రస్తావించాడు, కానీ ఈ దేశంలో మన దేశంలో సవ్యంగా వాటితో డిస్కస్ చేశాడు. మీరే చెప్పండి. ఇక వెనకాల అటాక్ చేసిన చూడండి, ఆల్రెడీ ఆ ఉక్రెయిన్ జెలెన్స్కీ ఉన్న కమెడియన్ వాడితోనే మేము అల్లలాడుతాం 2 సంవత్సరాలు పెట్టి. ఆ కామెడీజర్లు మళ్ళీ నీతో నాకు ఎందుకే బాబు, నువ్వు పెద్ద కమెడియన్ ఇండియాలో అని చెప్పేసి ఏదో చమత్కారంగా సమేదో పోస్టర్ దొరికితే అది పెడతాను వెనకాల. అదొకటి. అసలు రాహుల్ ఎందుకు పిలవాలి, నేను ఏం అర్హత ఉందని పిలవాలని చెప్పేసి అదొకటి. బట్ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖర్గే కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ అట ఆడకు వస్తారట పుతిన్కి ఏమో ఉన్న విషయాలు మొత్తం చెప్పేస్తాడట మోడీ గురించి, అందుకని మోడీ భయపడ్డాడట. కామెడీ కదా. సో దేశానికి సంబంధించి సమగ్రత కానీ సౌభ్రతత్వానికి కానీ భంగం కలిగే విధంగా మాట్లాడుతూ వివిధ దేశాల్లో వెళ్ళి హడావుడి చేస్తున్నటువంటి వాడు రాహుల్ గాంధీ. అవునా కాదా? ఇలా మనం గమనించామా లేదా మీరే చెప్పండి. నేను చెప్తున్నా, ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ మీద దేశద్రోహం కింద కేసు నమోదు కూడా అయ్యే అవకాశాలు నాకు అనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు అయినా సీరియస్ అవ్వచ్చు, లేదా రాష్ట్రపతి ఆఫీస్ నుంచి స్పెషల్గా ఏదైనా ఆదేశాలు కూడా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాలలో మరి జార్జ్ సోరోస్ నేతృత్వమో లీడర్షిప్పో లేదా రాహుల్ గాంధీకి సంబంధించి జగన్ కన్నా ఉన్నటువంటి మేధస్సో తెలియదు, కానీ కొన్నిసార్లు ఆయన మాట్లాడే మాటలు అసలు ఊహం కూడా అందం అన్నమాట. ఇదేంటి ఎట్ట మాట్లాడుతున్నాడు, ఇతను ఇండియన్ కాదా అనిపిస్తూ ఉండేది. అటువంటి అతనితో శక్తివంతమైన దేశం నుంచి వచ్చినటువంటి పుతిన్ కలుస్తాడా? మీరే చెప్పండి. శుభమాని చెప్పేసి శుభకార్యానికి వెళ్ళి ఆడ కూర్చొని తింటున్నా నాకు నచ్చినటువంటి వ్యక్తి, అసలు వీడిని ఎలారా వాళ్ళు ట్రీట్ చేస్తున్న నాయకుడిగా అనుకున్నటువంటి వ్యక్తి ఆడ కనపడ్డప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది నాకు చెప్పండి. నేను ఎక్కడ కూడా ఎవరైనా తక్కువ చేయట్లా. ఆల్రెడీ నిజమైన గాంధీ అన్నప్పుడు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ గారు మన పుత్రుని నివాళులర్పించి వచ్చాడు. సో నిజమైన గాంధీకి నివాళులర్పించాడు, గాంధీని కలిశాడు, వచ్చేసాడు, అయిపోయింది. ఇంక వేరే వాళ్ళు కలవాల్సిన అవసరం లేదు కదా. ఇందిరాగాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈ పేర్లు ఏవైతే అన్ని తగిలించుకున్నాయి గాంధీలని. సో విషయం ఏంటి మరి, ఈరోజు భారతీయులుగా ఉన్నటువంటి వారంతా కూడా గుండెల మీద చేసుకొని సంతోషంగా ధైర్యంగా ఉన్నారంటే అది మోడీ వల్ల కాదా? మోడీకి వెనకాల నుండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి పుతిన్ వల్ల కాదా? రష్యా వల్ల కాదా? అటు అమెరికా వాడు పాకిస్తాన్తో చేతులు లేపుతాడు, బంగ్లాదేశ్లో హింసని పైకి లేపుతాడు, చైనా మీద ట్యాక్స్లు తక్కువ వేస్తాడు, బట్ మన మీద ఎక్కువ వేస్తాడు. అటువంటి అమెరికాని పైకి లేపింది ఈ కాంగ్రెస్. ఎప్పటికీ ఎల్లప్పటికీ ఇండియా అంటే మా మిత్రుడే అని పదే గర్వంగా చెప్తూ ఎన్నో యుద్ధాలు మనకు సాధించినటువంటి రష్యాకి సంబంధించి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే అది చూసి తట్టుకోలేక నిందలు వేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మరలా చెప్తున్నా, కాంగ్రెస్ గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది సైలెంట్గా ఉంటూ ఉన్నారు, కానీ సోషల్ మీడియా మీరు కనుక చూస్తే ఏకి పారేస్తున్నారు కాంగ్రెస్ని అయితే, ఎస్పెషల్ జనరేషన్ జెడ్ అయితే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. ఎన్నో కుట్రలు ఈ దేశం మీద మోదీ మీద చేస్తున్న వాళ్ళు ఎవర్రా ఏంటంటే ఎక్కడ చోట లింక్ వచ్చేసి కాంగ్రెస్కి ఉందన్నట్టు ఎన్నో పోస్టులు. ఈ రాహుల్ గాంధీ వచ్చేసి విదేశాలకు వెళ్ళి ఏం చేస్తాడు ఏంటన్నప్పుడు అక్కడి నుంచి స్క్రిప్ట్లు పట్టుకొచ్చి అవే మాట్లాడుతుందని చెప్పేసి అదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకండి అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ వదిలేసేసి ఒక ఎంపీగా ఉంటూ ఆయనని ప్రూవ్ చేసుకుంటే అయిపోయింది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన అసలు ఏ రకంగా వర్త్ అన్నది నాకైతే అర్థం కావట్లేదు. అందుకే ఆయనని పిలవల. శశి థరూర్ వర్త కాబట్టి ఆయనని పిలిచారు. ఓవరాల్గా ఆ ఒక విందుకి
విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, అధ్యక్షులు ఎవరైనా సరే వారితో విందు అన్నప్పుడు పిలవాల్సింది ఎవరిని అన్నప్పుడు డిగ్నిటీస్ అంటారు చూస్తారా, అటువంటి వాళ్ళని. అంతే తప్ప లీడర్ ఆఫ్ అపోజిషన్ వాళ్ళని వెళ్ళని అది కాదు. ఇక్కడ కూడా రూలు రిజర్వేషన్ కాదు. అక్కడికి ఎవరు రావాలి, ఎవరు రావడం వల్ల మంచి జరిగిద్ది అన్నప్పుడు వారినే పిలుస్తారు.